హలో ఫ్రెండ్స్, మనం పులిరామన్న గుడి ఎంట్రన్స్ భాగంలో మనం ఉన్నామండి. చూస్తున్నారు కదా, ఆ ఊరికి వెళ్ళే దారి ముందు దాదాపు మన కన్నాపురం నుంచి లోపల వెళ్ళడానికి హలో ఫ్రెండ్స్, 7 మీరు కిలోమీటర్లు. చూస్తున్నారు కదా, మనం ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతం అనేటి అడవిలో ఉన్నాం. ఇక్కడ నా వెనకాల మీరు కొండలు అవి కూడా చూడొచ్చు. మనం దాదాపు ఆ కొండ అవతల ఉన్నటువంటి పులిరామన్న గుడి అనే ఊరు వెళ్తున్నాం. అక్కడ ఇవాళ ప్రతి ఆదివారం సంత జరుగుతుంది. ఆ సంత విశేషాలు ఏంటో చూద్దాం. ఆల్రెడీ ఇప్పటికి 5 అయింది. మనం అర్జెంటుగా వెళ్ళకపోతే చీకటి పడితే తర్వాత తిరిగి రావడం ఇబ్బందిగా ఉంటుంది. చూస్తున్నారు కదా, చుట్టూ కొండలు. ఇప్పుడు ఆ చివర ఉన్నటువంటి ఆ కొండ దాటి మనం అటేపుకి వెళ్తేనే ఆ గుడి వస్తుంది. ఇది మొత్తం కూడా ఏజెన్సీ సంబంధించినటువంటి మీరు గమనించవచ్చు. ఇది అడవి. ఇక ఆలస్యం చేయకుండా బయలుదేరదాం. మన ఊరు ఎంట్రన్స్ సంబంధించి అంటే పులిరామన్న గుడి వెళ్ళేటప్పుడు వాగులు వంకలు దాటుకుంటూ వెళ్తున్నాం. ఆ మార్గ మధ్యలో ఒక మర్రి చెట్టుకి ఇలా ఆకారంతో కూడినటువంటి ఒక తాటాకు పందిలాగా, అంటే దీన్ని ఏమంటారో తెలియదు అండి, నాకు అలా కట్టారు. చాలా అద్భుతంగా ఉంది చూడడానికి. మనం వ్యూ పాయింట్ కింద దాన్ని చేసాం. ఇక్కడ ఎంట్రన్స్ భాగంలో లోపలికి వెళ్ళే ముందు అడవిలోకి అక్కడ కోతులు సంబంధించినటువంటి ఇది చెక్ పోస్ట్ అంటండి. అడవిలోకి వెళ్ళే వాళ్ళ కోసం ఇక్కడ లోపల నుంచి ఏదైనా తీసుకొచ్చినా లేకపోతే లోపలికి మనం వెళ్ళినప్పుడు కూడా చెక్ పోస్ట్ అండి. ఇది చెక్ చేస్తారన్నమాట ఫారెస్ట్ అధికారులు. అదేంటండి, అది రాత్రి మాత్రం ఉంటారంటండి ఇక్కడ నిఘా వర్గాలు. అయితే ఇక మనం లోపలికి వెళ్తున్నాం అడవిలోకి. అడవిలో ఉన్నటువంటి 7 కిలోమీటర్లు వెళ్తే అక్కడ మనకి పులిరామన్న గుడి అని వస్తుంది. అక్కడ ఇవాళ ప్రతి ఆదివారం సంత జరుగుతుంది. యాక్చువల్గా అయితే ఒక 15 సంవత్సరాల క్రితం నేను ఇక్కడికి వచ్చాను. మా నాన్నగారు తీసుకొచ్చారని సరదాగా ఇవన్నీ చూపించారు అప్పుడు. అయితే ఇవాళ మనం ఆ యొక్క గిరిజన గ్రామానికి వెళ్తున్నాం. అక్కడ విశేషాలు ఏంటో తెలుసుకుందాం. పైగా ఇది చుట్టూ అడవండి. మనం ఎటు చూసినా కూడా మనకు అడవి కనిపిస్తుంది. అంటే ఇది ఎంట్రన్స్ భాగంలో ఉన్నాం. కొంచెం లోపలికి వెళ్తే కూడా అడవిలోకి వెళ్తాం. వాగులు వంకలు ఇలాగా వస్తూ ఉంటాయి. మనకు చుట్టూ అడవి మధ్య నుంచి మనం ప్రయాణం చేస్తూ వెళ్తున్నాం. ఇది చూస్తున్నారు కదా, ఇంకా ఈ లోపలికంటూ వెళ్తేనే ఆ ఊరికి దగ్గరలో వస్తాం. ఇక్కడ దాకా రోడ్డు బాగానే ఉంది. ఇక్కడ నుంచి రోడ్డు ఏ విధంగా ఉంటుంది ఏంటిది అనేది మనకు తెలియదు. ఎప్పుడో చాలా కాలం క్రితం వచ్చాం కాబట్టి. చుట్టూ మీరు చూస్తున్నారా కొండలు ఎంత బాగున్నాయి చూడండి. కొండలు మొత్తం కూడా ఇప్పుడు మన ప్రదేశానికి వెళ్ళడానికి వెళ్తున్నాం. అంటే దాదాపు ఆ కొండ దగ్గరికి మనం వెళ్ళాల్సి ఉంది, వెళ్తున్నాం. ఇదండి మన ప్రయాణం సాగిద్దాం. ఈ అడవి సంబంధించినటువంటి మేకలు, అంటే అడవిలో సంబంధించిన మేకల్ని ఆహారం సంబంధించి తీసుకెళ్ళి పెంచి అక్కడి నుంచి మళ్ళీ లోపలికి గూడెంలో తీసుకొచ్చేస్తారు. చూస్తున్నారా అసలు ఎంత బాగుందండి వ్యూ పాయింట్స్. అసలు చుట్టూ కూడా పచ్చటి అడవి, కొండలు, సన్నటి దారి. అసలు చూడడానికి మనకి ఎంత ఆనందంగా ఉంటుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. ఎందుకంటే గిరిజన గ్రామాల్లోకి ఎప్పటి నుంచో వెళ్దాం అనుకున్నాను. సరే, ఇది పోస్ట్పోన్ అవుతుంది. ఇంకా తప్పదు, మనం ఇంక ఈ యొక్క వీడియో చేయడం ఉద్దేశంతో నేను బయలుదేరానండి. దాదాపుగా పొద్దున్న 11కి అంటే 10:30కి బయలుదేరాను. ఇది ఎలా అంటే ఏలూరు జిల్లా సంబంధించినటువంటి కన్నాపురం. అక్కడికి వచ్చి అంటే దాదాపు మనం భీమా నుంచి అక్కడికి వెళ్ళడానికి ఒక 80 కిలోమీటర్లు, మళ్ళీ ఆ లోపలికి వెళ్ళడానికి ఒక 10 కిలోమీటర్లు 90, ఇంకొద్ది లోపల ఇంకో 7 కిలోమీటర్లు, మొత్తానికి ఎటు చూసుకున్నా రమి 100 కిలోమీటర్లు వస్తుంది లోపలికి వెళ్ళడానికి. ఈ అడవిలోకి పులిరామన్న గుడి వెళ్ళడానికి అంటే దాదాపు 100 కిలోమీటర్లు రాను పన్ను కలిపి 200 కిలోమీటర్లు ఇప్పుడు ఇవాళ నేను ప్రయాణం చేస్తూ వెళ్తున్నాను. చాలా అసలు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పచ్చటి ఒడిలోకి వెళ్తూ ఆ ఫారెస్ట్లోకి వెళ్తున్నానండి. మనకి ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి అడవులు చాలా ఉన్నాయండి. ఆ అడవులకు సంబంధించినటువంటి గిరిజన గ్రామాలు ఎన్నో ఉన్నాయి. ఆ గిరిజన గ్రామాలను కూడా ఇక్కడి నుంచి మనం సందర్శించి ప్రతి గ్రామాన్ని కూడా చూసి వద్దాము. ఆ యొక్క గిరిజన గ్రామాల్లో ఉన్నటువంటి ఆ కల్చర్, సంస్కృతి, వాళ్ళ వేష భాష అన్నీ కూడా ఇక్కడి నుంచి మన వీడియోలో పొందుపరచడానికి మనం సిద్ధమయ్యామండి. ఇక యూట్యూబ్ ఛానల్లో, మన ఛానల్లో ఇలాంటివన్నీ కూడా వస్తాయి, చూడొచ్చు మీరు. వ్యూ పాయింట్స్ చూడండి బండి, చాలా బాగుంది. అసలు ఎంత బాగుందంటే మీకు చుట్టూ అడవి, ఆ అడవిలో సంబంధించిన కొండలు, మార్గం కూడా చాలా సన్నపాటి మార్గం అండి. పులిరామకు సంబంధించి మన ఎంట్రన్స్ బోర్డు ఊర్లోకి వచ్చేసామండి. కొద్ది లోపలికి వెళ్ళాల్సి ఉంది ఇంకా. పదండి. ఇదండి ఊర్లో ఇక్కడ ప్రస్తుతానికి సంబంధించిన ఇల్లులు చూస్తున్నారా. ఇక్కడ ఉన్న ఇల్లులన్నీ కూడా ఈ విధంగానే ఉంటాయండి. అక్కడక్కడ ఒక 4
2, 3 ఇల్లులు మించి అంత మించి అయితే ఏమి లేవండి ఇక్కడ. ఇదండి ఇవన్నీ కూడా ఇక్కడ మన ఏమంటారంటే తడికలు అల్లుకున్నారు. తడుకులు అంటే లోపల దొరికేటటువంటి కర్రలండి ఇవి. అక్కడ చూస్తున్నారా ఆ రోడ్డు మీద అడవి కోడి, అంటే ఇక్కడ వీళ్ళకి దగ్గర కాబట్టి వాటిని తెచ్చుకొని పెంచుకుంటారు. సాధారణంగా మన దగ్గర దొరకవండి. చూడండి సైజు బట్టి మీకు అర్థమవుతుంది అది అడవి కోడ లేకపోతే మామూలు కోడ అనేది. అడవి కోళ్ళు చిన్నగా ఉంటాయండి పుంజులు, వాటిని వీళ్ళు పెంచుకుంటారు చక్కగా. అక్కడ మేకలకు సంబంధించి ఆవిడ ఆ లోపల ముంజులూరు, గెడ్డపల్లి అనే గ్రామాల్లో ఉన్నటువంటి అడవి ప్రాంతాలకు వెళ్ళి ఆ మేకల్ని మేసి తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చేస్తారండి. అవన్నీ కూడా అడవికి సంబంధించిన నాటు మేకలు. ఇదేనండి ఈ ఊరు సంబంధించిన వాటర్ ట్యాంక్. ఇవన్నీ ఇక్కడ ఈ విధంగానే ఉంటుంది. ఇక్కడ సంబంధించి ఏంటంటే ఎక్కువ నక్సల్స్ సంబంధించినటువంటి ప్రభావం కూడా ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఆ దెమ్మలు, ఆ వాతావరణం చూస్తే నాకు అలా అనిపించింది. అంటే ఇలాంటి ప్రాంతాల్లో రాజకీయం సంబంధించి ఎవరు రారు. ప్లస్ ఇంకో విషయం ఏంటంటే ఇలాంటి ప్రాంతాల్లో ఎక్కువ శాతం కమ్యూనిస్టులకు సంబంధించి ఎక్కువ శాతం ఆ గ్రామాల్లోకి వెళ్ళి అలా యొక్క సమస్యలు తెలుసుకుంటూ పోరాటాలు, ఉద్యమాలు చేస్తూ ఉంటారు అనుకుంటా. ఇక్కడ ఈవిడేనండి దాదాపు 42 సంవత్సరాల నుంచి ఈవిడ ఈ సంత కింద పెట్టి చేస్తున్నారు. ఒకప్పుడు ఇక్కడి నుంచి ఇలాగ బారున చాలా ఉండేయంటండి, ఇప్పుడు తగ్గినాయి. ఏంటంటే ఎర్రగా ఉన్నాయి, ఎర్రగా ఉన్నాయండి. ఇంగిడేలండి, ఇంగిడే 500 అండి. ఎలా అండి అవి ఆ రేటు? పావు కేజీ 100 అవి అంతే. రొయ్య పట్టు, అలాగే చామదుంపలు, క్యారెట్, బీట్రూట్, బెండకాయలు, చిక్కుడుకాయలు అన్ని రకాలు ఉన్నాయండి. ఏ రకమైన అర కేజీ 20 రూపాయలు అమ్ముతున్నారండి. అప్పుడు కేవలం అర కేజీ 20 రూపాయలు. ఉల్లిపాయలతో సహా అన్నీ కూడా 20 రూపాయలేనండి. నాటు పచ్చిమిరపకాయలు చూస్తున్నారు, అవి ఒక్క తిన్నామంటే నసాలంగా ఎక్కేస్తుంది, అంత గట్టిగా ఉంటుంది అది కారం. కానీ అది చాలా బాగుంటాయండి, ఆరోగ్యానికి మంచిది, చాలా రుచిగా ఉంటాయి. ఈ పక్కన ఏంటంటే అన్న ఈ జిలేబీలు, జాంగిరీలు వండుతున్నాడు. ఇక్కడ పిల్లలకి బాగా ఇష్టం అంటండి. మన ఆదివారం సంత జరిగినప్పుడు మాత్రం ఇలా పెడితే ఆ ఊర్లో ఉన్న చిన్న చిన్న పిల్లలందరూ వచ్చి ఎక్కువ శాతం ఇది తింటారంటండి. లాస్ట్లో మనం కూడా తీసుకుందాం. చూడడానికి ఎంత బాగున్నాయి చూసారా, అది బెల్లం పాకం. బెల్లం పాకం అది అవునండి. ఆవిడ తక్కెట్లో పెట్టి తూసి అమ్ముతున్నారు. ఇంకా పాత పద్ధతిలోనే ఉన్నారు వాళ్ళు. తక్కెట్ ఉంటుంది కదండి, తక్కెట్లో కూరగాయలని రాయి వేసి ఆ ప్రకారంగా అమ్ముతున్నారండి అక్కడ. దానికి సంబంధం లేదు. పుల్గామలు కూడా అని విలేజ్లో కూడా సంత పెడుతున్నారు. ఒకప్పుడు బాగా జరిగే సంత ఇక్కడ. చిన్న చిన్న పిల్లలు చూసారా, ఆ ప్రాథమిక స్కూల్ సంబంధించి ఆ ఊరు సంబంధించి ఎలా ఊగుతున్నారు మన వీడియో తెస్తుంటే. అప్పుడు ఒకప్పుడు సంత వేరేగా ఉండేదండి. వాళ్ళ భాష సంబంధించి ట్రైబల్ భాష అండి, బాగా మాట్లాడుతున్నారు. ఏకబోరు ఉండే కదండి అక్కడ. 10 సంవత్సరాలు 15 సంవత్సరాల కదా వచ్చేవాడిని. ఈ ఘాటు ఎక్కువ ఉంటాయి అనుకుంటండి పచ్చిమిరపకాయ. మా కాసి మా భీమవరంలో అవి వేరేగా ఉంటాయి. అది పచ్చిమిరకాయలు కింద బాబాయ్ ఏం చేస్తున్నావు కానీ ఏదో చెప్పినట్టు ఉంది.
టేస్ట్ కూడా బాగుంటుంది. కేజీ 600. నాకు 10 రూపాయలే కావాలి. ఎందుకంటే ఆ పచ్చిమిరకాయలు అసలు బత్తాయి వేసి పడిపోయి ఆ కాయలు ఉన్నాయి. ఈ లోపు నేను మనోడి దగ్గర జిలేబీ తీసుకుని తినడం మొదలెట్టానండి. చాలా టేస్ట్గా ఉంది, తినటం ఆపలేకపోయాను ఎందుకంటే అంత రుచిగా ఉంది. పైగా అప్పటికే ఆకలి వేయడంతో ఇంకా మనం ఆగలేక తీసుకుని తిన్నామండి. ఇంకా లోపల ఏంటంటే ముంజులూరు, గెడ్డపల్లి, అమ్మపాలెము, ఇటుకలకుంట అనేక అనేక రకాల అంటే దాదాపు ఒక 8-9 గ్రామాల వారు ఇక్కడికి వస్తారంటండి. ఇంకా సమయం ఆసన్నమైందన్నమాట జనాభా రావడానికి. తెలుగు మనం యాత్రికుడు. అంటే వీడియో తీయడం కోసం వచ్చాం, కానీ ఇక్కడి నుంచి మనం తొందరగా వెళ్ళకపోతే చీకటి పడిపోతే రేపు వస్తుంది. కొంచెం ఇబ్బంది అవుద్ది. ఆ ఉద్దేశంతో నేను ఆ వీడియో తీశాను. గిరిజనులు వస్తున్నారు సంచులు గట్రా పట్టుకుని లోపల అడవుల్లోంచి. అంటే వాళ్ళకి బళ్ళు గట్రా ఉండవు కదా, లోపల నడిచి వచ్చి ఇక్కడ సంత చేసుకుని లోపలికి మళ్ళీ నడిచి వెళ్ళిపోతారంటే వాళ్ళకి అలవాటు. అంటే లోపల ఇంకా థిక్ ఫారెస్ట్ మాట అండి. ఇంకా థిక్ ఫారెస్ట్లోకి మనం వెళ్ళడం అనేది అసాధ్యం. అయితే ఒకటి లోపల చాలా విలేజ్లు కూడా ఉన్నాయి. ఇక్కడ మనం కూడా వచ్చే వారం నుంచి వారానికి 2 వీడియోలు చొప్పున మనం చేద్దాం. ట్రైబల్ విలేజెస్ వెళ్ళి అక్కడ సమస్యలు ఏంటి, అక్కడ విషయాలు ఏంటి, వింతలు ఏంటి, విశేషాలు ఏంటి అని కూడా తెలుసుకుందాం. అలాగే మన ఛానల్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్. అలాగే లైక్ కొట్టండి ఫ్రెండ్స్. అలాగే హైప్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఒకసారి హైప్ ఇస్తే మన ఛానల్లో గ్రోత్ పెరుగుతుంది అనేది చాలామంది అంటున్నారు. ప్లీజ్ ఒక్కసారి హైప్ కొట్టి మన ఛానల్ని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. మరికొన్ని వీడియోలు చేయడానికి నాకు ప్రోత్సాహం కూడా ఉంటుంది. మాట్లాడుతూనే మరి నేను తినేస్తున్నానని మీరు ఏమనుకోవద్దు, చాలా టేస్ట్గా ఉంది. వెనకాల చూస్తున్నారా నా సంబంధించి ఎర్రజెండా ఒకటి ఉంది. ఇంకా అక్కడ ఖాళీగా ఉన్న వాళ్ళతో అక్కడ నేను నుంచున్నాను తిన్నాను అనమాట అండి. ఆ వీడియో ఆశాంతం చూసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.